దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు శుభములు ఆశీర్వాదములు ప్రభు మందిరంలో చేరిన మనందరికీ కలుగునుగాక. నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యంలో ప్రయాణం సాగిస్తున్నారు. వారికి నీటి దప్పిక అవసరత ఏర్పడింది. ఆ దప్పికలో మోషేను ఒత్తిడి చేశారు. మోషే ఆ పరమ తండ్రిని ప్రార్థించాడు. దేవుడు మోషే ఆ ఎర్ర సముద్రం కొట్టిన కర్రను నీవు తీసుకెళ్ళి, ఇదిగో పెద్దలందరినీ తీసుకెళ్ళి హోరేబులోని ఒక బండ మీద నేను నీకు ఎదురుగా ఉంటాను, ఆ బండను కొట్టు, ఆ బండ నుండి నీళ్లు వస్తాయి. మోషే అట్లు చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు సమృద్ధిగా నీటిని తాగారు. వారి పశువులకు సమృద్ధిగా నీటిని సమకూర్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలలో ఏర్పడిన కొరత నీటి కొరత. దానిని బట్టి వారు మోషేను దేవుని సనగడము ప్రారంభించారు. ఒకవేళ ఈ దినము నీ జీవితంలో, నా జీవితంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఎదురైనటువంటి ఆ నీటి కొరత లాంటి సమస్యలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, కన్నీరు ఉన్నదేమో, ఒకసారి ఆలోచించు. దేవుడి ఉదయకాల సమయంలో నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అబ్రహాము అన్నాడు, అబ్రహమా, సారా నవ్వలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు అన్ని తిరిగి కలుసుకోగలవా అన్నాడు. నీకే తెలియను ప్రభువా అన్నాడు. దేవుడు ఏమైనా చేయగలడు. ఈ మాటలు వినబోతున్న నీ జీవితంలో ఒక గొప్ప దేవుని శక్తి ఆవహించబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము నీటి కొరతను బట్టి హోరేబులోని బండ మీద దేవుడు నిలబడి బండను కొట్టమంటే బండ చీల్చబడి నీళ్లు బయటికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజల దాహార్తిని తీర్చిన రీతిగా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, నీ జీవితంలో ఉన్న అనేక కష్టాల శ్రమలన్నిటిని బట్టి నీ జీవితము ముయ్యబడి ఉంటున్నదేమో. నీ జీవితము ముయ్యబడి ఏ కార్యాలు జరగక ఇదిగో బాధతో, వేదనతో, కన్నీటితో ఉన్నావేమో. ఈ దినమే దేవుడు హోరేబు కొండ మీద బండ మీద నిలిచిన రీతిగా నీ ఎదుట నిలిచి బండను కొట్టినప్పుడు బండ చీల్చబడిన రీతిగా నీ జీవితంలో ఆటంకములన్నీ కూడా మూయబడిన ద్వారములన్నీ ఆ బండ చీల్చబడిన రీతిగా ద్వారములన్నీ చీల్చబడినగాక. నేను ప్రవహించిన రీతిగా దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు, దేవుని శక్తి ఈ దినము నీ మీద కుమ్మరింపబడి